ఎన్టీఆర్ దేవరా సినిమా తర్వాత నటిస్తున్న మూవీ వార్ 2 భారీ అంచనాల నడుమ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వార్ సూపర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుందంటూ మేకర్స్ బలంగా చెబుతున్నారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ హృతిక్ కాంబోలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో హృతిక్ రోషన్ పైచి కావచ్చు, కానీ డాన్స్ విషయంలో ఖచ్చితంగా ఎన్టీఆర్ ని మ్యాచ్ చేయాలంటే హృతిక్ రోషన్ కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఇటీవల ఒక మీడియా చిట్ చాట్ లో స్వయంగా హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు. తాను వార్ 2 లోని ఒక పాట కోసం రెడీ అవుతున్నాను, ఆ పాటలో డాన్స్ చేయడం కోసం నేను ఎక్కువగా ప్రిపరేషన్ లో ఉన్నాను అన్నాడు. ఎన్టీఆర్ పేరు ఎత్తకుండానే ఆ పాటలో తాను ఎన్టీఆర్ తో డాన్స్ చేయబోతున్నాను అంటూ హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు. దాంతో సినిమా గురించి మరోసారి చర్చ ప్రారంభమైంది. ఎన్టీఆర్ తో డాన్స్ అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ సినీ స్టార్స్ లో గొప్ప డాన్సర్ జాబితా తీస్తే అందులో ఖచ్చితంగా ముందు వరుసలో ఎన్టీఆర్ ఉంటారు. హృతిక్ రోషన్ సైతం గొప్ప డాన్సర్ అనడంలో సందేహం లేదు. కానీ ఆయన ఎన్టీఆర్ తో డాన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకే సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. వార్ 2 సినిమా విడుదల ఈ ఏడాది ఆగస్టులో ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం మెల్లగా షూటింగ్ జరుగుతున్న కారణంగా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ నెలలోనే 3వ వారంలో కర్ణాటకలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ పట్టాలెక్కబోతుంది. ఆ తర్వాత విదేశాల్లో సినిమా షూటింగ్ ఉంటుందంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది బిజీగా సినిమాలు చేయబోతున్నారు. మరోవైపు దేవరా 2 సైతం లైన్ లో ఉంది.